గజ్వెల్ పరిధిలో బీజేపీలో పనిచేస్తున్నాను. అయితే మున్సిపల్లో టికెట్ ఆశించిన నా పార్టీ కూడా నాకు సానుకూలంగా ఉంది. ఇలా దురదృష్టవశాత్తు ఏమైందంటే జనరల్ మహిళ వచ్చింది. మహిళ వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఆల్రెడీ నా ఓటు సుమారు ఒక 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడనే మున్సిపల్లో ఉంది. మా 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 వైఫ్ది కూడా నేను ఇక్కడ చేయించడం జరిగింది. ఇలా కక్షపూరితంగా ఎవరు వివరించారో తెలియదు. అది నేను ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. అది ఎవరు చేసిరని కూడా నాకు కూడా తెలుసు. నేను వాళ్ళకు తగిన శాస్తి చెప్పాలనే ఒపీనియన్, అంత శక్తి నా దగ్గర ఉంది, అంత తెలివి కూడా నా దగ్గర ఉంది. వాళ్ళకి తగిన శాస్తి చెప్తా. నేను 2007 సంవత్సరంలో ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసిన గజ్వేల్లో. అదే మాదిరిగా కొంత 2013-14 నుంచి కొంచెం సామాజికంగా సేవ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లో మీకు తెలిసిందే, మామూలుగా లోపల ఉన్న ఏమనగా రోడ్డు మీదకి వచ్చి ఏదైనా సాయం చేస్తే ప్రతి ఒక్కరికి శత్రువులు తయారవుతారు. అదే నేను చేసిన పాపం అనుకుంటా. నేను సుమారు నాకు చేతనైనంత సాయం చేసిన. నేను ప్రతి దాంట్లో కూడా ప్రతి సేవా కార్యక్రమం చేసిన. ఏదైనా సమస్య వస్తే గజ్వెల్ ఇది ఊరచెరువు సమస్యనే కావచ్చు, ఈ వయసుకి సంబంధించింది కావచ్చు, ఈ రోడ్డు విషయమే కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిందే కావచ్చు, అలా చాలా సమస్యలు చేసిన. రోడ్లను బాగు చేయండి, రోడ్లు నా సొంత నీతితో నేను రూపాయి పెట్టినా 2 రూపాయలు పెట్టినా సంబంధం లేకుండా నేను ప్రజలకు ఉపయోగపడే పని చేసిన తప్ప ఎవరికి నేను పుల్లలు పెట్టే రాజకీయం నేను చేయలేను. నాకు అలవాటు కూడా లేదు. నా గురువు కూడా నాకు అది నేర్పేయలేదు. రఘునందన్ రావు ఎవరైతే నా గురువు ఉన్నాడో ఆయన కూడా పుల్లలు పెట్టే రాజకీయం నాకు నేర్పాడు. ఎంతసేపు సేవ చేసే రాజకీయం నేర్పించాడు. అదే దారిలో ముందుకు పోదామని నేను ముందుకు వచ్చిన. ఇప్పుడు దీనికి నాకు కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసారు. ఇలా కమిషనర్ ఎవరున్నా నేను నేరుగా విమర్శలు చేయదలుచుకోవట్లేదు. నేను ఏది ఉన్నా వాళ్ళకు నన్ను ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళకి శిక్ష 100% దేవుడు శిక్ష ఇస్తాడు. నా పరంగా నేను న్యాయంగా కొట్లాడతాను. ఎవరిని గల్లబట్టి కొట్టి, రాయబట్టి కొట్టి, కట్టెబట్టి కొట్టి కాలం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో నాకు ఇచ్చిన న్యాయస్థానం ఉంది. ఇవన్నీ వాడుకొని నేను వాళ్ళకి తగిన శాస్తి చెప్తాను. అయితే ఈ ఎన్రోల్మెంట్కి సంబంధించి చాలా ఎన్రోల్మెంట్ నాకు నేను పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు అంతే ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు ఒక ఆఫీస్ మెయింటైన్ చేసి ఒక అబ్బాయిని పెట్టి ఎవరి సామాన్యుడు ఇక్కడ ఇల్లు ఉంది కాబట్టి ఇంకో దగ్గర ఓటు ఉంది, ఇక్కడ ఓటు చేయించుకుంటే ఇక్కడ పోటీ చేసే ప్రజాప్రతినిధి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుమారు ఇప్పుడు లాస్ట్ టైం లక్ష్మీప్రసాద్ అనే కాలంలో ఎగ్జాంపుల్ ఉంది. దాన్ని పట్టించుకోలేదు. అంటే రాజకీయంగా ఏమవుతుందంటే ఆడ ఓట్లు లేకపోవడం వల్ల ఈ నిలబడే క్యాండిడేట్ వాళ్ళకి దండం పెట్టలేడు, వాళ్ళు కూడా ఇలా క్వశ్చన్ చేయలేదు. అట్లా అని చెప్పేసి నేను లక్ష్మీప్రసాద్ సిరీంగ్లో చాలా మంది ఒక 150 ఓట్లు నేను చేయించడం జరిగింది. ఇదే సేమ్ అప్లికేషన్ నేను కమిషనర్ గారికి ఇచ్చిన. ఎవరైతే మన రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో కమిషనర్ గారికి ఇచ్చిన. కమిషనర్ గారు ఏమన్నారంటే అన్ని సాధ్యం కాదు, కొన్ని చేస్తా అని చెప్పిండు. కొన్ని సాధ్యం కాదు సార్, అన్ని చేయాలి. 12 ఇంతకుముందు గత మున్సిపల్ పాలనలో 1200 ఓట్లు ఉండే, ఇప్పుడు 2500 అయినా తట్టుకుంటారు. 2500 ఆయన చెప్పిన సమాధానం అంటే నీకు ఆల్రెడీ 2500 ఉన్నాయి, ఇంకా 200 పెడితే ఇబ్బంది అవుతుంది. 1200 2500 అయినప్పుడు ఒప్పుకుంటున్నాము, ఇంకా 2700 అయింది. ఎందుకంటే నా దాంట్లో కూడా కొంత వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తగ్గుతాయి సార్, యావరేజ్ 2500 26 అయితే అది మీకేం ప్రాబ్లం లేదు. అట్లేమన్నా నీకు 3000 చేయాలని ఏమన్నా రూల్ ఉంటే నాకు ఒకసారి అఫీషియల్గా రాసి తగ్గియండి, నేను కోర్టులో చూసుకుంటా అని చెప్పిన. ఆయన నాకు చెప్పిండు, నిర్లక్ష్య సమాధానం చెప్పిండు. సార్ నేను చేసిస్తాను. నేను చెప్పినా మరి సార్ మా వైఫ్ ఉంది, నేను ఓటు కూడా ఊళ్ళో వేయలేను, నేను షిఫ్టింగ్ పెట్టినా. నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాను. 5 సంవత్సరాల నుంచి మా ఇంటికి ట్యాక్స్ కడుతున్నా. పలు రకాల ట్యాక్సులు కడుతున్నాను. నేను ఎందుకన్నారు మా వైఫ్ ఎందుకన్నా, నేను ఉన్నా ఓట్లు, నేను ఇక్కడ ఉన్నా. ప్లస్ ఇంకోటి ఏం చేసిన అంటే నాది 20 వాళ్ళకి వచ్చింది. నేను ట్యాక్స్ పెట్టినా ఈయన మీద నమ్మకం లేక నేను మళ్ళీ ఇది ఎక్కడ ఇచ్చిన స్టేట్ ఎలక్షన్ కమిషన్కు డైరెక్ట్ ఐఏఎస్ మేడం రాని స్టేట్ ఎలక్షన్ కమిషన్ అక్కడ కూడా ఇచ్చిన. వాళ్ళు పట్టించుకోలేదు. రైట్, ఇవన్నీ చేసినాక కూడా నాకు నిన్న పొద్దున మనకు లాస్ట్ రిజర్వేషన్ వచ్చింది. నేను అంటే నాకున్న పరిజ్ఞానం కొంటే బీసీ జనరల్ లాస్ట్ టైం ఉమెన్ వచ్చింది కాబట్టి ఈసారి రాదే అన్నారు. సరే, అది నన్ను కావాలని అనగదొక్క ప్రయత్నం చేసారు. నేను 100% భయపడే రాజకీయ నాయకుడిని కానే కాదు. నాకు కూడా రాట వెళ్తున్నాయి. ఇలాంటివన్నీ తగులుతూనే కరెక్ట్ అవుతామని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. 100% నేనే ఇప్పుడు రేపు పొద్దున కోర్టులో వేస్తున్నాను. 100% న్యాయస్థానం నాకు న్యాయం చేస్తుందని చేకూరుస్తున్నా. ఎట్టి బస్సులో గజ్వెల్ ఎలక్షన్లో అయితే ఈ ఎలక్షన్ అంటే ఓటర్లు సవరించినాకనే ఎలక్షన్ ముందుకు పోవాలని కోరుకుంటున్నా. నేను న్యాయస్థానం కూడా అదే కోరుకుంటున్నా. నాకు ప్రజాస్వామ్యం నాకు ఇచ్చిన హక్కును అడుగుతున్నా భయ్, నేను ఏం అడుగుతలేదు. నాకు ఓటేసే అవకాశం ఉంది. నేను ఎందుకన్నారు, మా భార్య ఎందుకన్నారు, వాళ్ళు ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాం, నువ్వు ఓటు ఎన్రోల్మెంట్ చేసుకోకపోతే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సింది కాకుండా కదా. ఇప్పుడు నీకు ఇక్కడ చూపించిన ఇక మా వైఫ్ది ఫామ్ 8 మొత్తం అడ్రస్ అన్నీ వచ్చినాయి. ఎన్రోల్మెంట్ యాక్సెప్ట్ చేసింది. దీనికి ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చింది. ఈ ఎలక్షన్ కమిషన్ అంటే ఇది అల్లాటప్పది కాదు కదా. దీనికి అక్నాలజ్మెంట్ ఇచ్చింది. ఇది యాక్సెప్ట్ చేయాలి సచ్చినట్టు. చేయకపోతే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. నాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నా.
నాకు ఇక అది ఏ పార్టీలు చేసిర్రు అనేది నాకు సంబంధం లేదు, కానీ నాకైతే కావాలని అనగదొక్కని. ఫస్ట్ ఆఫ్ ఆల్ గజ్వేల్ మున్సిపల్ ఈ 2020-26లో గెలిచే సీటు బీజేపీ సీటు, ఇదే పక్క. మీడియా మిత్రులు అందరికీ కూడా తెలుసు. నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. నాకు చాలా డిసప్పాయింట్. నేను డిసప్పాయింట్ ఏమైతలేను. 100% నేనే పోటీ చేస్తా. మా 6వ వార్డు ప్రజలకు కూడా నేను చెప్తున్నా, నా మీద పుకారులు చెప్తారు అనవసరంగా. ఈయన పోటీ చేస్తలేడు, ఏదో మహిళ వచ్చి డ్రాప్ అవుతున్నానని. నేను మహిళ కాదు, ఎవరు వచ్చినా చేద్దామనే రంగంలో దిగిన. 100% నేనే గెలుస్తున్నా, నేనే పోటీ చేస్తున్నా. నేను కాని ఏడలా నా క్యాండిడేట్ వేసుకొని గెలిపించుకుంటా, కానీ 6వ వార్డుకి సేవ చేసే భాగ్యం ఇంకొకరికి ఇయ్యసలు. దయచేసి మీడియా మిత్రులను కోరుతున్నా, ప్రతిసారి నాకు సపోర్ట్ ఉంటారు, ఈసారి కూడా సపోర్ట్ ఉండాలి. నేను కోర్టును ఆశ్రయిస్తున్నా, కోర్టు నాకు న్యాయం చేకూరుస్తుందని కోరుకుంటూ. ఇంకో కొంతమంది ఏమంటారు అంటే నాన్ లోకల్ అని ఫీలింగ్ చేస్తుంది. కేసీఆర్ బీడీ కాలనీలో రాజేట్పల్లి అయితే కొట్టలేదు కదా. నేను గజ్వేల్ కాన్సెన్స్ అది 2007 వచ్చిన నా పిల్లలు పెంటజర్ హాస్పిటల్లో పుట్టిరు. నీకు బర్త్డే సర్టిఫికేట్ కూడా చూపిస్తా. నేను ఇక్కడే ఉంటున్నా, కాకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఒక అవకాశం లేట్ అయిండొచ్చు. నేను 2020లో కట్టుకున్నా, 20 నుంచి ట్యాక్స్ కడుతున్నా. నేను లోకల్లోనే గజ్వేల్ సీన్ అంటారు తప్ప నన్ను వేరే సీన్ అన్నారు. అయినా పోటీ చేయడానికి ఇలాంటి వంకలు అవసరం లేదు. సరే, నాకు వంకలు పెట్టిరు. భగవంతుడు వాళ్ళు ఒకటి ఆశిస్తే భగవంతుడు నా తరపున భగవంతుడు నాకు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నా. భగవంతుడు నాకు న్యాయం తప్పనిసరి చేస్తాడు. నేనే 6వ వార్డులో నేనే పోటీ చేస్తున్నా. బీజేపీ సీటు 6వ వార్డు నుంచి గెలుస్తుంది. బీజేపీ మున్సిపల్ చైర్మన్ కూడా గజ్వేలే కొట్టుకుంటుంది. బీసీ మహిళకు వచ్చింది అదృష్టవశాత్తు. ఈ మెజారిటీ సీట్లు బీజేపీనే గెలుస్తుంది గజ్వేల్లో. బీజేపీ 100% కాషాయం జెండా ఎగిరిస్తుంది. ఎన్ని జిమ్మికలు చేసినా, నన్ను ఎంత అనగదొక్కాలని చేసినా నేను చాలా మొండోని. గజ్వేల్లో సాఫ్ట్గా కనిపిస్తుండొచ్చు. గజ్వేల్ దాటితే కమర్షియల్ అంటే ఏంటో చాలా మంది కొందరు తెలుసు. తెనువలకి ఇప్పుడు ప్రెస్ మీట్ వారి చెప్తున్నా. గజ్వేల్ కమర్షియల్ అంటే గజ్వేల్ దాటితే తెలుస్తుంది. నేను గజ్వేల్ ఎలాంటి ఎలాంటి రియల్ ఎస్టేట్ అసలు ముట్టుకోను. రాజకీయాలకు వచ్చినాక ముట్టుకోను. ఎవరిని నేను ఫోన్ చేసి, ఒక ఆఫీసర్ కూడా ఫోన్ చేయను. ఒక ఆఫీస్కి కూడా నేను ఫోన్ చేసి ఇది రికమెండేషన్, కనీసం నేను ఎస్ఐసిఐ కూడా ఫోన్ చేయి. అలాంటి నన్ను నార్మల్ మనిషి నన్ను అనవసరంగా రెచ్చగొట్టిరు. బీజేపీ కూడా రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా. గజ్వేల్లో ఇన్ని రోజులు టీఆర్ఎస్ కాంగ్రెస్ చూసారు కదా, బీజేపీ కూడా రాజకీయం స్టార్ట్ చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా. ఒక్క సీటు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచిందనుకో నేను ఏందో చూపిస్తాము. మాకున్న రాజకీయ గురువు రఘునందరావు, ఆయన ఆశీస్సుల మేరకు జిల్లా అధ్యక్షుడు శంకర్ గారు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ గారు అందరినీ కలిసి పోటీ చేస్తాం. ఇలా గ్రూపులు ఏం లేవు. నా సొంత బాధ నేను చెప్పుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా. దయచేసి గజ్వేల్ ప్రజలకు ప్లస్ 6వ వార్డు ప్రజలకు ఒకటే శిరసు వచ్చి నమస్కారం చేసి చెప్తుంది ఏంటంటే, ఇలాంటి రాజకీయ యువతను ప్రోత్సహించండి. ఇలాంటి పునరుద్ధులంతా కలిసి ఏం చేస్తారంటే యువతను డిసప్పాయింట్ చేస్తారు. నా స్టైల్ వేరుంటుంది. నేను ఏదన్నా పేపర్ తోటి కొట్లాడతాను. ఎంకట్లేక కత్తులతోటి కట్టడాలతోటి రాళ్ళతో కొట్లాడటం కాదు, పేపర్ తోటి కొట్లాడతా. నాకు ఆ టాలెంట్ ఉంది. 100% 6వ వార్డులో బీజేపీ గెలుస్తుంది. అది నేనే నిలబడుతున్నా. బీజేపీ గెలుస్తుంది. నాకు న్యాయస్థానం నాకు 100% నమ్మకం ఉంది. ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టు నాకు న్యాయం చేస్తానని ఆశిస్తున్నా. న్యాయం చేయకపోతే నా క్యాండిడేట్ని పెట్టుకొని 6 నిమిషాలు కాళ్ళు మొక్కుతా. నా చౌరస్తా కాడ ఉంటుంది ఇల్లు. ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ కొడితే నేను వచ్చి వాళ్ళతా. 100% నా క్యాండిడేట్ని నిలబెట్టుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోటీ చేస్తా. మా వైఫ్ని పోటీ చేపిస్తా. ఇన్ కేసు కోర్టు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండి చేస్తే మాత్రం నా క్యాండిడేట్ని గెలిపించుకుంటా. 100% న్యాయం చేస్తా. 6వ వార్డు ప్రజలు నాకు సుమారుగా సంవత్సరం కాలం నుంచి నన్ను ఆదరిస్తారు. అంతా నా వల్లే. ఇలా ఎన్రోల్మెంట్ చేసుకున్న కూడా నేను స్వచ్ఛందంగా, నేను ఎవరింటికి కూడా ఇప్పుడు 150 ఓట్లు చేసినా ఎవరింటికి కూడా మా క్యాండిడేట్ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఓటు నాకు ఇక్కడ చేస్తే మాకు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఒక అబ్బాయిని పెట్టినా. ఎందుకంటే ఈ ఉన్న బిజీ జీవితంలో ఎవరు మూసేపోయి ఎక్కడికి పోయి చేసుకునే టైం లేదు. అందుకే ఒక అబ్బాయిని పెట్టినా, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినా. నా మేనిఫెస్టో కూడా రేపు విడుదల చేస్తున్నా. నా ప్రచారం రేపు స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి రఘునందన్ రావు మా ఇంటికి వస్తుండు. ఇక్కడ నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తాం. ఇక్కడనే ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా నేను ఫండ్ కూడా ఈ వాళ్ళ కాంగ్రెస్ లెక్కలో ఉట్టి కొబ్బరికాయలు కొట్టి పనిచేసేవాళ్ళం కాదే. మేము బీజేపీలో ఎంపీ ల్యాండ్స్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేసి ఎంబడే అధికారిక ఆదేశాలు ఇచ్చినాకనే ప్రచారం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నా ఎల్లప్పుడు నా అండగా ఉంటారని కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.